ఏం లక్కినాన్న ఎంతసేపు అయిందిరా నువ్వు లేచి? అందరికీ నమస్కారం. అరే అసలు నేను తలుపు దిగు ముందు వెళ్ళిపోయి ఉంటాను లక్కి. అయిపోయిందా నాన్న? శారదా, గంగా, గుడ్ మార్నింగ్ నాన్న. భయపడ్డావా? వస్తాను తెలుసు కదరా. కాశీ నాన్న, కాశీ బొంగూరు కొండలు తీస్తారా? జరుగు, నువ్వు కూర్చేనా 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 అంటే నేను కూడా జరుగు. గుడ్ మార్నింగ్ మ్యాంగో. వచ్చి 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 షేక్ అని అడగట్లేదా? లక్కీ అని ఎప్పుడో లేచాడు రా. పద లక్కీ నాన్న వెళ్దాం పద. మ్యాంగో పూప్. గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. అయిపోయిందా? దా ఇప్పుడు రా. ఇక్కడ ఉండు. ఏమన్నా నువ్వు కింద దిగి ఆడుకుంటావా? కింద దిగు, కింద దిగు. ఎవ్వరు లేరు ఇప్పుడు, లక్కీ అనే ఉంది.
శారదా నాన్న ఈ వారం అక్కడికి ఫామ్కి వెళ్ళొచ్చేసరికి అందరం చాలా బాగా అలసిపోయామండి. అసలు ఎవరికి ఓపిక లేదు. ముఖ్యంగా నేనైతే ఒక 2 రోజులు అసలు లెగవలేకపోయాను. అంటే అస్వస్థత ఏం లేదు కానీ నీరసంగా అనిపించింది బాగా. ఒకసారి వాతావరణం కూడా మారిపోయి ఎండ ఎక్కువైపోయింది. అటు ఇటు తిరగడం వల్ల కొంచెం ఓపిక లేకుండా పోయింది. నేనైతే ఒక 2 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకున్నాను అండి. ఏం పని చేయలేదు, అసలు ఏం మాట్లాడలేదు. నాతో పాటు లక్కీ మ్యాంగో కూడా కామ్ గా ఉన్నారు. వాళ్ళు కూడా నిద్రపోతూనే ఉన్నారు. నేను ఈ వీడియోని ఫామ్ లో ఉన్నప్పుడే కొద్దిగా లైట్ గా ఎడిట్ చేశాను. అదే ఇవాళ పెడుతున్నాను. అందుకే ఎక్కువగా కాకుండా ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే మాట్లాడానండి. దయచేసి అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను. వద్దా కావాలా? లక్కీ వస్తుంది, నాకు భయం వస్తుందమ్మా. ఏమైంది మ్యాంగో? ఎందుకు అరుస్తున్నానమ్మా? ఇవి నల్ల మిరపకాయలండి. ఇది ఆన్లైన్ లో కూరగాయలు తెప్పించేటప్పుడు కనపడితే తీసుకున్నాను. నా దగ్గర నల్ల మిరపకాయ విత్తనాలు ఉన్నాయి. నల్ల టొమాటో ఎలా ఉన్నాయో నల్ల మిర్చి విత్తనాలు కూడా ఉన్నాయి. నేను కూడా ఎప్పుడో ఒకసారి చూసి తెప్పించాను కానీ ఇంతవరకు ఇంకా నాటలేదు. ఈ లోపు ఇవి కనిపిస్తే అసలు ఎలా ఉంటుందో చూద్దామని తెప్పించాను. మామూలుగా కాదండి, చాలా ఎక్కువ కారంగా ఉంది, బాగా కారం. ఒక చిన్న క్యారెట్, చిన్న బీట్రూట్, ఒక నిమ్మకాయ, కొంచెం అల్లము, పచ్చి పసుపు కూడా ఉంటే పచ్చి పసుపు, తర్వాత పుదీనా ఆకులు, ఇంకా దిల్ లీవ్స్ ఉంటాయి కదండి, అవి కూడా వాడొచ్చు. ఇవన్నీ తీసుకొని గాజు సీసాల్లో వేస్తున్నాను. ఇది ఎందుకంటే ఈ మధ్య మా అమ్మాయి కొత్తగా ఇది తాగడం స్టార్ట్ చేసిందండి. ఎవరో వాళ్ళ స్నేహితురాలు చెప్పినట్టున్నారు. అందుకే తను నెల రోజుల నుంచి ఇంట్లో నేను పప్పులు నిల్వ ఉంచుకునే ఈ గాజు సీసాలని ఖాళీ చేసి వాటిని కడిగి వాటిలో ఇది తయారు చేసుకోవడం మొదలు పెట్టింది. డీటాక్స్ వాటర్ అమ్మా అని చెప్తుంది. సరే నేను కూడా తాగుదాం కదా అని చూస్తే చాలా మంచిగా అనిపించిందండి. మనకి రోజంతా దాహం వేసినప్పుడు మామూలు నీళ్ళకి బదులుగా ఇది చేసుకొని తాగొచ్చు. అలా అని దీనికి ఎక్కువగా మనం ఖర్చు కూడా కాదు, చాలా సులువుగా చేసుకోవచ్చు. ఒక్క క్యారెట్, ఒక బీట్రూటే కదా, ఒక నిమ్మకాయ అంతే కదండి, కీర దోసకాయ అది వేసుకొని నీళ్లు పోసుకోవటం. దాంట్లో అది ఒక 4 గంటలు, ఒక 5 గంటలు నానితే వాటిలోని సారం అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది. దాహం వేసినప్పుడు ఆ నీళ్లు తాగటం. సరే ఆరోగ్యానికి మంచిదే కదా అని చెప్పి నేను కూడా చేసి తాగుతున్నానండి. ఈ మధ్య బాగుంటుంది. మనకు కావాలంటే దాంట్లో ఒక స్పూన్ సబ్జా గింజలు గానీ, చియా సీడ్స్ గానీ వేసుకోవచ్చు. చియా విత్తనాలు అంటే ఈ మధ్య వింటున్నాం కానండి, ఒక 5-10 ఏళ్ల నుంచి. అంతకు ముందు అందరం సబ్జా గింజలే కదా వాడేది. అది కూడా వేసుకోవచ్చు, మంచిది, వేసవికాలంలో చలవ చేస్తుంది.
మినపప్పు, నల్ల బియ్యం వేసి చేసిన దోసల పిండి అండి. ఇవి నాటుపల్లీలండి. మామూలుగా ఇప్పుడు మనకి మార్కెట్ లో హైబ్రిడ్ దొరుకుతాయి. అవి అన్ని ఒకే సైజ్ లో ఉంటాయి. మనం తింటే ఎక్కువగా టేస్ట్ అనిపించదు, మనం చిన్నప్పుడు తిన్న రుచి ఉండదు వాటిలో. అదే నాటుపల్లీలు అనుకోండి, అన్ని ఒకేలాగా సైజు ఉండవు, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా ఉంటాయి, కానీ రుచి మాత్రం చాలా బాగుంటదండి. నేను ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటాను. అది ముందే వేయించిన నాటుపల్లీలు అనమాట. ఉట్టిగా కొన్ని తిన్న రుచి బాగుంటుంది, ఇట్లా రోటి పచ్చళ్ళలో వాటిలో వేసుకున్నా బాగుంటది, కొద్దిగా బెల్లంతో కలిపి తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి అవి. వాడు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు అడగలేదు కానండి, మొన్న వెళ్ళినప్పుడు మాత్రం ఎందుకో పొద్దుటి నుంచి తలుపు దగ్గరికి వచ్చి లోపలికి వస్తా అని చాలా సార్లు అడిగాడు. సర్లే లోపల ఏముందో ఏంటో తెలుసుకోవాలనిపించిందేమో వాడికి కూడా, అందుకే ఒక్క నిమిషం లోపలికి రానిచ్చి మళ్ళీ పంపించేసాం బయటికి. జాగ్రత్త, వద్దు బంగారం బయట. మళ్ళీ ఎక్కువసేపు ఉంటే లక్కీ కూడా ఉంది కదండి, అటు ఇటు పరిగెడితే పొరపాటున జారుతుందేమో అని చెప్పి బయటికి వెళ్ళిపోగానే తలిపేసేసాం. ఇంకా అక్కడ ఇంట్లో గచ్చు కోసం వేసిన టైల్స్ కూడా నున్నగా ఉండవండి, కొంచెం గరుగ్గా ఉంటాయి. ఆ రోజు సందర్భానుచితంగా నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకున్నాను. ఫిబ్రవరి 21వ తారీఖు ఒక ప్రాముఖ్యత ఉంది, అది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అండి. ఆ సందర్భంగా నేను మీతో కొన్ని విషయాలు, నా ఆలోచనలు మీతో పంచుకోవాలనుకున్నాను. దాని గురించి మాట్లాడదామని అక్కడ కూర్చుంటే అసలు కాశీ గాని లక్కీ, మ్యాంగ్ ఒక్కళ్ళు కూడా నన్ను మాట్లాడనివ్వలేదండి. నన్ను అసలు ఎక్కడి నుంచి లెగవాల్సిందే, వాళ్ళతో ఉండి ఆడుకోవాలంట, నన్ను మాట్లాడనివ్వలేదు. తర్వాత కాసేపు అయ్యాక మాట్లాడేసరికి చీకటి అయిపోయింది, సగమే మాట్లాడాను. సగం విషయానికి ఎప్పుడు విలువ ఉండదు కదండి, అందుకే అది అక్కడితో ఆపేశాను. కానీ మీతో తప్పకుండా ఈ విషయం గురించి వేరొక వీడియోలో మాట్లాడతానండి, నా ఆలోచనలు మీతో పంచుకుంటాను. నాకు మాట్లాడటం ఇష్టం లేదు, ఇప్పుడు తనతో ఉండాలి, అది వాడి బాధ. గారాబం చేయాలి, అందరు ఎవరి ప్రాబ్లం అది ఏం కాదు, ఫస్ట్ వాడి తర్వాత ఏదైనా సరే. నేను మాట్లాడకూడదు, కాన్సన్ట్రేషన్ వాడి మీద ఉండాలి. ప్లీజ్ బంగారం, నన్ను చెప్పనే వచ్చు కదా బంగారం, ఏంటి నాన్న నేను ముద్దు చేయకుండా మాట్లాడుతున్నాను, కోపం వస్తుందా? 5:30 అయిపోయిందా టైం? మ్యాంగో అల్లరి కాసినానా? సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.